హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ తెలంగాణ స్టైల్లో పాశం రెసిపీని చూపించబోతున్నాను. ఇదంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ చాలా అంటే చాలా ఇష్టం కదా. ఈ పాల తాలికల పాశం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వినాయక చవితి రోజు అందరూ తప్పకుండా చేసుకునే సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేనైతే చూపిస్తాను చూడండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి నేను 1/2 kg గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలో చిటికెడంత సాల్ట్ అయితే వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరి గట్టిగా కాకుండా చపాతీ ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేనైతే పిండి మొత్తం మంచిగా పిసుక్కున్నాను. ఇది కొంచెం సేపు నానబెట్టుకున్నా పర్లేదు, అప్పటిదప్పుడు చేసుకున్నా బాగానే వస్తాయి పాల తాలికలు అయితే. నేను అప్పటిదప్పుడే చేసుకుంటున్నాను. ఇలా పిండిని అయితే చిన్నగా తీసుకుంటూ సన్నగా తాల్చుకోవాలి. ఇలా అరచేతిలో కొంచెం పిండిని వేసుకొని 2 ఫింగర్స్తోని మనం ఇలా అన్నా కొద్దీ సన్నగా తాలికలు అయితే మనకి రెడీ అవుతాయి. ఇవి ఎక్కువగా లావుగా ఉన్నట్టయితే మనం ఎంత ఉడికించినా లోపలి వరకు అయితే ఉడకదు. అందుకే ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటాయి. ఇలా తాలికలను చేసుకుంటూ పొడిపిండిలో వేసుకున్నట్టయితే ఒకదానికి ఒకటి అతుక్కోకుండానైతే ఉంటాయి. ఇలా తాలికలు మొత్తం చేయడం అయితే అయిపోయింది. నేను 1/2 kg పిండికి అయితే 5 గ్లాస్ ఆర్ 6 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి. మనకి వాటర్ని స్టవ్ పైన పెట్టుకొని వాటర్ని మరిగిన తర్వాత మనం తాల్చుకున్న ఈ తాలికలను అయితే వేసుకోవాలి. తాలికలు వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి, లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే మనం పిండితో చేస్తాం కదా, ఆ పిండి కింద అడుగున మాడిపోతుంది. మంట అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా అయితే ఉడికించుకోవాలి. మనకి తాలికలు అయితే ఉడికిపోయాయి. 1/2 kg పిండికి 1/2 kg కంటే కొంచెం తక్కువగా బెల్లం అయితే పడుతుంది. మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1/2 kg కూడా వేసుకోవచ్చు. తాలికలు ఉడికాయా లేదా అనేసి ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికిన తర్వాత మనం బెల్లాన్ని తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పక్క కొలతలతో చేసుకున్నట్టయితే మనం బెల్లం వేసినా కానీ పాయసం విరిగిపోకుండానైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పాయసం చిక్కగా కావడానికి కొంచెం పొడిపిండిలో వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పాల తాలికల్లో వేసుకోవడమే. ఈ కలిపిన పిండి వేయడం వల్ల మనకి పాయసం అయితే చిక్కగా అవుతుంది. ఇలా పిండి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒక పక్కన ప్యాన్ని పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరిని అయితే వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పాయసంలో 1/2 లీటర్ పాలు అయితే పడతాయి. పాలు వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పాయసంలో కాచి చల్లార్చిన పాలు వేసుకోవడం వల్ల పాయసం చిక్కగా కాకుండా ఉంటుంది. ఇలా పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది. మనం డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత ఈజీగా పాల తాలికల పాసం రెడీ అయిపోయిందో. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మా పాల తాలికల పాయసం ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లోనైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. థ్యాంక్ యూ. బాయ్.